హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చికెన్తోని కర్రీ చేశాను, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. దేంట్లోకైనా సరే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఇది కొత్త రకం, ఈ టైప్లో చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక చిన్న కప్పు నిండా జీడిపప్పు, ఒక చిన్న కప్పు బాదం పప్పు, వీటిని మనం నానేసుకోవాలి. నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత టమోటాలు ఒక 3 లేదా 4 టమోటాలని కట్ చేసి మిక్సీ జారీ తీసుకునేసి అందులో వేసుకోవాలి. అవి ఎట్లంటే టమోటాలు బాగా పండినవి తీసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఎర్రగా ఉండేటి, ఓకేనా. ఈ టైప్లో ఉన్నాయి తీసుకునేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో నీళ్లు పోసి అవసరం లేదు. ఈ విధంగా మనం చూడండి, మెత్తగా మనం గ్రైండ్ చేసి ఒక కప్పులోకి పోసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ ఇంకో మిక్సీ జారీ తీసుకునేసి ఇందాక ఏదైతే నానబెట్టుకున్నామో బాదం పప్పులు, జీడిపప్పులు, వాటిని అందులో వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మనం ఈ టైప్లో పేస్ట్ చేసుకోవాలి. ఈ టైప్లో, ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకున్నాక అందులో 3 గంటలు అయితే నూనె పోసి బాగా వేడెక్కనిచ్చి ఆలుగడ్డ ముక్కల్ని కట్ చేసుకున్న వాటిని అందులో వేసుకుందాం. వీటిని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా. అలా రావడానికి చిటికెడు పసుపు, సగం స్పూను సాల్ట్ వేసి ఈ టైప్లో మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ వీటిని బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో వచ్చేదాకా మనం వేగనివ్వాలి, ఓకేనా. ఇప్పుడు వీటిని తీసి మనం ఓ ప్లేట్లోకి వేసుకుందాం. ఈ టైప్లో రావాలి, ఒక్కసారి బాగా గమనించండి. ఇప్పుడు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇప్పుడు అదే ఆయిల్లో చికెన్ని నేనైతే ఒక అరకిలో తీసుకున్నాను. అరకిలో చికెన్ని దాంట్లో వేసుకునేసి నేను స్కిన్తో తీసుకున్నాను. మీ ఇష్టం, స్కిన్తోనైనా తీసుకోండి, లేకుండా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే మనం చికెన్ పీస్ అట్ట పట్టుకుంటే ఊడొచ్చే విధంగా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి దీంట్లోనే, ఈ నూనెలోనే, ఓకేనా. ఈ విధంగా చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఒక ప్లేట్ కాకుండా ఒక బౌల్లోకైనా వేసుకోవచ్చు. నేనైతే బౌల్లో వేసుకున్నాను, ఎందుకంటే దీంతో మళ్ళీ ప్రాసెస్ ఉంది కాబట్టి. ఈ విధంగా మనం బౌల్లోకి వేసుకున్నాక అదే వేడి మీద వెంటనే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పుది ఆ పేస్ట్ అందులో వేసి ఒక 2 చెంచాలు కారము, 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను గరం మసాలా, ఇవి 3 వేసాక కొద్దిగా అంటే 1 స్పూన్ మనం సాల్ట్ కూడా వేసుకునేసి బాగా కలపాలి. అదే వేడి మీద ఏంటంటే మనం మిక్స్ చేసుకుంటే ఈ మనం ఏదైతే పేస్ట్ చేసేసినామో బాదం, జీడిపప్పు, అది ముక్కలకి బాగా పడుతుంది. ఈ కారం మసాలన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి అన్నట్టు, బాగా పీల్చుకుంటాయి వేడి మీద ఉంటుందా, అందుకని ఈ టైప్లో పీల్చుకుంటాయి కాబట్టి ఆ వేడి మీదనే మనం కలుపుకోవాలి. అదే దీనికి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు, ఓకేనా. ఇప్పుడు ఒక 30 నిమిషాల సేపు అయితే ఊరబెట్టుకుందాం పక్కన పెట్టి. అదే బాండీలో అదే ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు చెక్క, ఒక 5 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి వేసాక కాస్తలనేసి ఇప్పుడు కరివేపాకు అది కూడా వేసి చిటపట్లాడినిచ్చి వెంటనే ఒక 3 లేదా 4 ఆనియన్స్ని అంటే ఎర్రగడ్డలని చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇవి కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి, ఓకేనా. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకునేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్తలా ఫ్రెష్గా దంచుకునేసి అందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ వేగనివ్వాలి. ఈ అల్లం పేస్ట్ వేసినప్పుడు అడుగు అతుక్కుంటుంది కాబట్టి ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం టమోటా పేస్ట్ ఏదైతే ఇందాక చేసుకున్నామో దాన్ని కూడా వేసి ఇది నూనె పైకి తేలేదాకా ఈ టైపు వచ్చేదాకా బాగా ఉడకనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందాక మనం ఊరబెట్టిన చికెన్ని దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఉల్లగడ్డలు, అవి కూడా అందులో వేసేసుకునేసి ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి చీల్చి అందులో వేసేసి వీటిని బాగా కలపాలి. ఎట్లా అంటే ఇవన్నిటికి కూడా బాగా పట్టే విధంగా బాగా కలపాలి. మంట ఈ టైంలో మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైప్ బాగా కలుపుతూ
మూత పెట్టి కాసేపు డమ్ అనగనివ్వాలి. ఈ టైప్లో చూడండి, నూనె పైకి తేలేదాకా డమ్ అనగనివ్వాలి. ఇప్పుడు ఈ సమయంలో ఏంటంటే అడుగు కాస్త అంటే విధానం ఉంటుంది కాబట్టి మంట కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకునేసి చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని పోసుకోండి. ఎక్కువ కావాలన్నా ఎక్కువ, తక్కువ కావాలన్నా తక్కువ. అది ఎలా అంటే మనం వాడే దాన్ని బట్టి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలిపి మూత పెట్టి దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత చూడండి, పులుసు ఎంత అవసరం, ఎంత కావాలి అన్నదాన్ని బట్టి మనం ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీదకించి కొత్తిమీరని చల్లుకొని కాస్త అలా తిప్పేసుకుందాం. ఇది ఏంటంటే ఒక ప్రాసెస్తో మనం చేసుకుంటూ వస్తే ఇది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు మనం చేసేదానికన్నా కూడా ఇది అంతకు 10 రెట్లు మాత్రం సూపర్ టేస్ట్ని ఇస్తుంది. అంత బాగుంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మన చికెన్ కూరలో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. అన్ని రకాలు ట్రై చేద్దాం, మనం రుచి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి ఈ విధంగా ప్రతి ఒక్క టేస్ట్ని కూడా ఆనందించి అనుభవించండి. ఓకేనా. కానీ ఈ టైప్లో మాత్రం చేయండి, ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ ట్రై చేసి తిని కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. ఇంకా ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి.